Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఈ రోజు నుంచి ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీలో పిఆర్ఓస్ లంగా కథలు ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో స్టార్టింగ్ స్టేజ్ నుంచి వీళ్ళు ఎలా మనల్ని అప్రోచ్ అవుతారు, ఎలా మనల్ని మభ్యపెడతారు, ఎలా మనల్ని ముంచేస్తారు అనే క్లారిటీ పిన్ టు పిన్ ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ కొత్తగా వస్తున్న ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు అండ్ ప్రొడ్యూసర్లు కావచ్చు, ఇవన్నీ చూసుకొని వీళ్ళ బారిన పడకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కానీ చిన్న సినిమాకి ప్రతి చోట నేను ప్రాబ్లం చెప్తున్నాను, సొల్యూషన్ కూడా ఇస్తున్నాను. ప్రతి చోట వీళ్ళు లేకుండా మనము ఎలా సొల్యూషన్ తీసుకోవచ్చు, రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఎలా చిన్న సినిమాను చేయొచ్చు అనే క్లారిటీ మీకు ఇస్తుంటాను. కానీ మీ నుంచే సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఒకడు యుద్ధం చేయొచ్చు, కానీ 10 మంది కలిస్తే అది ఒక సునామీ లాగా సినిమా ఇండస్ట్రీలో ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు. నేను యుద్ధం మొదలు పెడుతున్నాను. నాతో వచ్చే వాళ్ళు ఎవరున్నారు ఏంటి అనేది ఎప్పటికప్పుడు నాకు కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. మీరు వచ్చి ఇక్కడ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మోరల్ సపోర్ట్ ఇస్తే చాలు. సో పిఆర్ఓస్ లంగా కథలు ఎపిసోడ్ నెంబర్ 1. దీంట్లో పిఆర్ఓస్ ఫస్ట్ మనల్ని అప్రోచ్ అయ్యే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనము సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమా చేసి రకరకాల స్ట్రగుల్స్తో మొత్తానికి ఫస్ట్ కాపీ వరకు వస్తాం. ఫస్ట్ కాపీ వరకు కూడా కొందరు ఏం చేస్తారంటే పబ్లిసిటీ ఉండాలనే ఉద్దేశంలో సినిమా స్టార్టింగ్లోనే పిఆర్ఓను అరేంజ్ చేసుకుంటారు. వీళ్ళు అక్కడి నుంచి కూడా తినడం మొదలెడతారు. పిఆర్ఓస్ వాళ్ళు మాయ మాటలు ఎలా ఉంటాయంటే, అసలు స్టార్టింగ్ నుంచే పబ్లిసిటీ ఇవ్వాలి, పబ్లిసిటీ లేకుండా అసలు సినిమా బజ్ క్రియేట్ కాకుండా నీ సినిమాకు బిజినెస్ ఉండదు, మీరు ఓపెనింగ్ టైంలోనే మీరు పబ్లిసిటీ ఇస్తే ఆటోమేటిక్గా ఓటీటీ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, ఓటీటీ వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకుంటారు అని కథలు చెప్తారు. బీ ఫ్రాంక్ చెప్పేది ఏంటంటే, చిన్న సినిమా ఓపెనింగ్ ఎంత గ్రాండ్గా జరిగినా, ఎంత హడావిడి చేసినా, ఏం చేసినా, ఎంత పబ్లిసిటీ చేసినా కూడా ఓటీటీ నుంచి ₹1 రాదు. ఇలా మాయ మాటలలో పడి మీరు స్టార్టింగ్ నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవద్దు. అసలు ఓపెనింగ్ అవసరమే లేదు చిన్న సినిమాకి. అంత సింపుల్గా చెప్తున్నాను, ఓపెనింగ్ అవసరమే లేదు. మీరు ఫస్ట్ సినిమా స్టార్ట్ చేయండి, సినిమా కంప్లీట్ చేయండి ఫస్ట్. కానీ పిఆర్ఓలు మిమ్మల్ని వెంటాడతారు. మేనేజర్లు ఏం చేస్తారంటే పిఆర్ఓలను కనెక్ట్ చేస్తారు. వీళ్ళు అక్కడ నుంచి రక్తం పీల్చడం స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ స్టేజ్లో వీళ్ళు చెప్పే కథలు ఇలాగే ఉంటాయి. మీరు కొత్త వాళ్ళతో చేసినా పర్లేదు, మీ కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది, కొత్తగా ఉంది అనే పోస్టర్లు మనం సినిమా ఇండస్ట్రీలో మనము ప్రొజెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఓటీటీ బిజినెస్ అయిపోతుంది. 2 కోట్లు అయిపోతుంది, 3 కోట్లు అయిపోతుంది. ఆ బిజినెస్ అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేయించే బాధ్యత నాకు తెలుసు కదా, నాకు మీడియేటర్లు తెలుసు కదా, ఇడే మీడియేటరు, వీళ్ళకి మళ్ళీ మీడియేటర్లు ఉంటారు, నాకు మీడియేటర్లు తెలుసు కదా, నేనంతా చేయిస్తానని చెప్పేసి మీతో ఓపెనింగ్ స్టార్ట్ చేయిస్తారు. అక్కడి నుంచే ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ముందు వీళ్ళు అడ్వాన్స్ తీసుకుంటారు. ముందు నాకు అడ్వాన్స్ ఇవ్వండి, నేను మొదలెడతాను పబ్లిసిటీ అంటారు అనమాట. మీతో పోస్టర్లు రెడీ చేయిస్తారు. పోస్టర్లు ఎందుకంటే మనము సినిమా చేసేప్పుడు మన సినిమా మనకు చాలా గొప్పగా అనిపిస్తుంటుంది. పోస్టర్ ఏది పెట్టినా కూడా అబ్బా అదిరిపోయింది, అసలు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పోస్టర్ రాలేదని చెప్పేసి మాయమాటలు చెప్తూ ఉంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, వీడికి అంతో ఇంత అడ్వాన్స్ తగలగట్టి ఇమ్మీడియట్ మీరు పబ్లిసిటీ స్టార్ట్ చేస్తారు. పబ్లిసిటీ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ జరిగే తంతు ఎలా ఉంటుందంటే, వీళ్ళవే మీకు తెలియదు ఇవన్నీ, వీళ్ళవే కొన్ని పేపర్లు ఉంటాయి, వీక్లీ పేపర్లు ఉంటాయి. సో దాంట్లో మనము ఫుల్ సైజ్ సెంటర్లో యాడ్ ఇద్దాము, లేదంటే ఫ్రంట్ సైడ్ యాడ్ ఇద్దాం, లేదంటే ఎండింగ్ స్టైల్లో యాడ్ ఇద్దాము. దానికి మనం ఖర్చు పెట్టుకుంటే మొత్తం అంటే వీళ్ళ పేపర్ బుక్ లాగా ఉంటుంది అనమాట, బుక్లెట్ లాగా. ఈ పేపర్ మొత్తం ప్రతి సినిమా ఆఫీస్కి వెళ్తుంది, ప్రతి సినిమా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తుంది, ప్రతి సినిమా ఎగ్జిబిటర్ థియేటర్లోకి వెళ్తుంది, ఎగ్జిబిటర్ దగ్గరికి వెళ్తుంది అని మాయ మాటలు చెప్తారు. అప్పుడు మీరేం చేస్తారు, మీకేం తెలియదు, చిన్న సినిమాకి ఇంత సోర్స్ ఉందా, ఇంత పబ్లిసిటీ ఇస్తే ఇంతవరకు వెళ్ళిపోతుందా, ఓటీటీ రైట్స్ ఇమ్మీడియట్ అగ్రిమెంట్ చేస్తారా, డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లు లేకపోతే ముందే అడ్వాన్స్లు ఇచ్చేస్తారా అనే భ్రమలో మిమ్మల్ని పెడతారు. ఇవి ఏవి జరగవు, కానీ మీకు జరిగే విధంగా భ్రమను క్రియేట్ చేస్తారు, ఒక లోకాన్ని క్రియేట్ చేస్తారు. సో దాంతో మీరు ఏంటంటే పడిపోతారు. ఈ మాటలు చెప్తే ఎవరు పడిపోరు చెప్పండి. సో పడిపోయి మీరు ఏం చేస్తారంటే వీడికి అడ్వాన్స్ ఇవ్వడం మొదలెడతారు. నన్ను చాలా చిన్న అమౌంట్ నాది మీరు పట్టించుకోవద్దు, ఒక 10,000 రూపాయలతో నేను చేస్తాను, సో 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ప్లాన్ చేస్తారు. లేదంటే 2,000 తీసుకుంటారు. నాకు మొత్తం సినిమాకి టోటల్గా 10,000 ఇవ్వండి, నాకు అవసరం లేదు, 2,000 అడ్వాన్స్ ఇవ్వండి అంటారు. ఇంత సింపుల్గా ఇంత నిజాయితీగా ఉన్నాడు ఇలాంటి మనిషి మనకు సినిమా ఇండస్ట్రీలో దొరకరు అన్నంత బిల్డప్ ఇస్తారు.
అక్కడ ఏం చేస్తారు, 2,000 కదా అని చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చేస్తారు. సో మొత్తం 10,000 కదా, ఎంత పెద్ద ఖర్చు ఏం కాదు అని చెప్పేసి అనుకొని పబ్లిసిటీకి దిగుతారు. స్టార్టింగ్ స్టేజ్లోనే, ఓపెనింగ్ టైంలోనే పబ్లిసిటీ ఇవ్వాలి. మీ పోస్టర్ చూసి, ఓపెనింగ్లో చూసి పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తుకుంటూ రావాలి. సో ఇలాంటి బిల్డప్లు ఉంటాయన్నమాట. ఆ బిల్డప్లకి మీరు ఏం చేస్తారు, ఖర్చులు పెట్టడం మొదలవుతుంది. మీరు ఏం చేస్తారు, మీకున్నదే చిన్న బడ్జెట్ అనుకుంటే ఈ పబ్లిసిటీ చేస్తే మీకు ఇంకా ఎక్కడెక్కడున్న ప్రొడ్యూసర్లు అందరూ మీకు కనెక్ట్ అయిపోతారు. వాళ్ళ బ్యానర్లు కూడా ఇచ్చేసి మీకు సపోర్ట్ అవుతారు. అంత పెద్ద హోప్ ఉంటుంది మీ సినిమాకి, మీకు తెలియట్లేదు మీ సినిమా గురించి అని చెప్పి బిల్డప్ ఇవ్వడంతో మీరు ఉన్నది ఖర్చు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. మీరు పోస్టర్కి, పబ్లిసిటీకి ప్రింట్ ఇవ్వాలిగా, ప్రింట్కి ప్రతిదీ వీళ్ళ చేతుల నుంచే వెళ్తుంది. ప్రింట్ నేను చేయిస్తాను కదా, మీరు ఆ పోస్టర్ రెడీ చేయించు, పోస్టర్ డిజైనింగ్ కూడా మీరు చేయించలేరా, నేను డిజైనింగ్ మాట్లాడతాను. సో మొత్తం అంతా రెడీ చేసేయండి. ఆ రెడీ చేసిన తర్వాత ఆ పోస్టర్ ప్రింటింగ్ అన్నీ నేనే చూసుకుంటాను, మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అంటారు. డిజైనర్కి ఒక 10,000 ఇవ్వాల్సిన అనుకుందాం, ఎగ్జాంపుల్ 10,000 ఇవ్వాలనుకుంటే అక్కడ అడిగి 2,000 ఇచ్చేసి 8,000 ఇటు దొబ్బుతాడు, తినడం స్టార్ట్ ఇంకా. సో అక్కడ డిజైన్ చేసిన తర్వాత ప్రింటింగ్ దగ్గరికి, ప్రింటింగ్ ఎంత అవుతుంది, 30,000 అయింది అనుకోండి, 20,000 ఇటు దొబ్బుతాడు, 10,000 అక్కడ ఇస్తాడు. ఎలా తింటారంటే చిన్న ప్రొడ్యూసర్ని కొరుక్కు తింటారు, పీక్కు తింటారు. అలాంటి లంగాగాళ్ళు, అలాంటి లంగా పిఆర్ఓలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సో చాలా జాగ్రత్త. స్టార్టింగ్ స్టేజ్లోనే మిమ్మల్ని తినడం మొదలెడతారు. మీ సినిమాకు ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత మీ కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, మీ పోస్టర్ ఎంత అట్రాక్టివ్గా ఉన్నా కూడా ఇక్కడ అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు. ముందు ఆ ఊహాలోకాల నుంచి బయటికి రండి. ఫస్ట్ అవసరం లేదు, మీ సినిమా మీకు కంఫర్టబుల్ కదా, మీ కంటెంట్ మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కదా, ఫస్ట్ సినిమా స్టార్ట్ చేయండి. సినిమా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయండి. అంతే తప్ప ఇలాంటి లంగా పిఆర్ వల్ల పడద్దు. మేనేజర్లు మీకు కనెక్ట్ చేస్తారు, మీరు మేనేజర్ని పెట్టుకుంటారు, ఆడు మొత్తం కనెక్ట్ చేస్తాడు, ఆడు తినేదేం లేదు. మొత్తం ఇలాంటి పిఆర్ వల్ల మీరు మొత్తం బడ్జెట్లన్నీ మీ సినిమా స్టార్ట్ కాకముందే అన్ని కంప్లీట్ అయిపోతాయి. తర్వాత అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ ప్రొడ్యూసర్ వస్తాడు, ఆ ప్రొడ్యూసర్ వస్తాడు, ఈ పార్ట్నర్ పెడదాం, ఆ పార్ట్నర్ పెడదాం, మీతో ఆఫీస్ తీయిస్తారు. అవన్నీ నేను స్టెప్ బై స్టెప్ ప్రతి ఎపిసోడ్లో చెప్తాను. నేను ఫస్ట్ మీ సినిమా ఓపెనింగ్ టైంలో పబ్లిసిటీలు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ దృష్టిలో పడి, వీళ్ళ వలలో పడి వీళ్ళకి అడ్వాన్స్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు పిఆర్ఓనే అవసరం లేదు స్టార్టింగ్. సో వీళ్ళ మాయలో పడి మీరు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. పబ్లిసిటీ గ్రాండ్గా చేసి, బీభత్సం చేసి అబాసు పాలు కాకండి, ఉన్న డబ్బులు పోగొట్టుకోకండి. ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తాను. స్టార్టింగ్ స్టేజ్ నుంచి వస్తున్నాను, ఎండింగ్ స్టేజ్ వరకు, రిలీజ్ టైం వరకు ఈ లంగా కూడా, ఈ గాడిదలు చేసే ప్రతి పనిని మీకు అప్డేట్ ఇస్తాను. కేర్ తీసుకోండి. సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమా చేయాలంటే ఇలాంటి బేవకూఫ్ నా కొడుకుల వల్ల పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న సినిమాను చేయండి. మీకు ఫ్రీ పబ్లిసిటీ కావాలనుకున్నా ఇక నుంచి కొత్త విప్లవాన్ని మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సోషల్ మీడియా వేదికగా నేను దానికి నాందిని పలుకుతూ ఉన్నాను. మొదటి అడుగు నేనే వేస్తున్నాను. మీకు ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే నాకు కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. ఎందుకంటే ఎక్కడెక్కడున్న యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ ఈసీ మీడియాలోకి నేను తీసుకొస్తూ ఉన్నాను. మనకు పబ్లిసిటీ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ చాలు. ఈ లంగాగాలు చేసే పబ్లిసిటీ మనకు అవసరం లేదు. ఆ పేపర్లు వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ట్రెండ్ మారింది బ్రదర్స్, మారిన ట్రెండ్లో మనం వెళ్దాం. అంతే తప్ప ఇలాంటి మాయలో పడి మన డబ్బులు పోగొట్టుకోవద్దు. ఉన్న బడ్జెట్ అన్ని స్టార్టింగ్లో ఖర్చు పెట్టి డేంజర్ జోన్లోకి పొరపాటును కూడా వెళ్ళదు. పూర్తి డీటెయిల్స్ కోసం ఇమ్మీడియట్ నా కమ్యూనికేషన్కి వచ్చేయండి. ఫ్రీ పబ్లిసిటీ మనం చేద్దాం, మన చిన్న సినిమాని మనం కాపాడుకుంటూ వెళ్దాం. ఈసీ మీడియాలోకి మీరు వెంటనే, మీరు ఏ చిన్న సినిమా చేసినా నా కమ్యూనికేషన్కి వచ్చేయండి. అన్నా నేను చిన్న సినిమా చేస్తున్నానని చెప్పేసి నాకు మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈసీ చిన్న సినిమాలు అనే స్పెషల్ గ్రూప్లోకి తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తాను. వితిన్ 1 monthలో మన ఈసీ మీడియా స్టార్ట్ అవుతుంది. మీరు సినిమాకి పబ్లిసిటీ చేసుకోవాలంటే చిన్న మెసేజ్ పెడితే చాలు, టోటల్ యూట్యూబ్ ఛానల్స్ అన్ని మీ ముందుకు వస్తాయి. సో ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తున్నాను. చిన్న సినిమాను మార్చుకుందాం, మన చిన్న సినిమాను మనం కాపాడుకుంటూ చిన్న సినిమా హవా ఎలా ఉంటుందో చూపిద్దాం. నా పేరు వారణాసి సూర్య, ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. పూర్తి డీటెయిల్స్ కోసం ఇమ్మీడియట్ మీరు మెసేజ్ చేయాల్సిన నంబర్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో మెసేజ్ కమ్యూనికేషన్కి వచ్చేయండి. మీరు చేస్తున్న సినిమా పేరు కావచ్చు, అసలు పేరు మీరు ఇంకా పెట్టకపోయి ఉంటే సింపుల్గా నాకు చిన్న సినిమా చేస్తున్నానా అని చెప్పేసి మెసేజ్ చేస్తే, ఎక్కడి నుంచి అయినా సరే, ఆంధ్ర తెలంగాణ ఇది అదేంటి కాదు, ఎక్కడ మీరు చిన్న సినిమా చేస్తున్నా నాకు మెసేజ్ చేయండి. ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. ఫ్రీ పబ్లిసిటీ
ఈజీ సినిమా నుంచి వస్తుంది. ఇక నుంచి ఎవడు కూడా నాతో సహా ఎవడు కూడా ₹1 తీసుకున్నా కూడా తాట తీసి వదులుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.